మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ఇవాళ అంగళ్ళు మార్కెట్లో 300 టాప్ ధర వేయడం జరిగింది. ఎన్ని క్రేట్లు వేశారు 300 బాబులు అడిగారు. అన్నది 94 క్రేట్ల లాట్. దాని గురించి రిప్లై వచ్చాయి. అది అడగకూడదు పర్సనల్. సుబ్రహ్మణ్యం గారు, రైతుల్ని నాశనం చేస్తున్నారు బ్రదర్, ఎక్కడ అమ్మాలో తెలియక. కరెక్ట్. ఇదే ఇవాళ అంగళ్ళ మార్కెట్లో టాప్ అండ్ టాప్ 200, 220, 250 చాలా వరకు ఒక 10 లాట్ల వరకు పడ్డాయి. టాప్ అండ్ టాప్ 300. అది వెళ్ళిన మాట అయితే వాస్తవము. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఈ సందర్భంగా ఒక విషయం మీతో అందరితో పంచుకోవాలి. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక వీడియోని అప్లోడ్ చేసి దాని యొక్క సారాంశం అప్పుడు కార్గిల్ వారు జరుగుతుంది. అప్పటి అమెరికా ప్రధాని అంటే రాష్ట్రపతి వాళ్ళ దృష్టిలో బిల్ క్లింటన్ గారు వాజ్పేయి గారికి ఫోన్ చేసి ఇక్కడ పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా వచ్చారు, మీరు కూడా రండి, కూర్చొని మాట్లాడండి, సమస్య పరిష్కరిద్దామని చెబితే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒకే మాట చెప్పారు. భారతదేశం యొక్క భూమి గజం ఉన్నా కూడా పాకిస్తాన్ చేతుల్లో నేను మాట్లాడనని, తర్వాత నేను అమెరికా వెళ్ళలేదని ఆయన చెప్పారు. దాని తర్వాత ఇంకొక విషయం కూడా ప్రచారంలో ఉంది. పాకిస్తాన్ ఆటం బాంబు రెడీగా ఉంది, మీ స్పందన ఏమి అని అమెరికా అధ్యక్షుడు అడిగితే, ఒకవేళ వారు ఆటం బాంబు వేసి నా దేశంలో సగం నాశనం చేసినా కూడా పాకిస్తాన్కి సూర్యోదయం అంటూ ఉండదు మళ్ళీ అని అటల్ బిహారీ వాజ్పేయి గారు దృఢంగా చెప్పిన సంగతి. 1971 ఇండో పాక్ వారి సమయంలో ఇందిరాగాంధీ గారు రిచర్డ్ నిక్సన్ ఇలాగే మీరు పాకిస్తాన్ జోలికి రావద్దండి, పరిణామాలు తీవ్రంగా ఉంటే మీరు మా మిత్రదేశం మాత్రమే, మా యజమాని కాదు అని ఆమె ప్రెస్ మీట్ రద్దు చేసుకుని మరీ వచ్చారు. ఇవి చరిత్ర. నేను ఇతరత్ర విషయాలను పోదలుచుకోలేదు. నిన్ననే ఒక కామెంట్ వచ్చింది, నేను కూడా చెప్పాను. అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి నా ఛానల్లోనే 7 లక్షల వీక్షణలు పడ్డాయి. దానికి 7 లక్షలు, 1, 2 కాదు. చాలామంది వాజ్పేయి గారిని నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఆయన పొగుడుతూ ఆయన మరోసారి స్మరించుకుంటూ వాజ్పేయి గారికి జేజేలు పలుకుతున్నారు. అన్నదాతలందరికీ, చూసిన వీక్షకులందరికీ నేను నా కామెంట్ చదవదలుచుకోలేదు. 100,000,000 వందనాలు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, వై బ్రో మహారాష్ట్ర 500 టమోటా బాక్స్ బట్ మదనపల్లి 200. నగేష్ గారు, మహారాష్ట్రలో 500 టమాటా అమ్మారని చెప్పారు, కానీ ఏ ఊరు ఏ ప్రాంతం అని చెప్పలేదు. నాగపూర్ లెవెల్ వచ్చి 200, 220 రూపాయలు మన కాయలు ప్లస్ మధ్యప్రదేశ్ కాయలు. 5 రూపాయలు ఎక్కడ అమ్మలేదన్నా, ఇది ఫేక్ న్యూస్. మహానేత శ్రీ వాజ్పేయి గారు ఎంతటి మనోనిగ్రహం ప్రదర్శించి కార్గిల్ యుద్ధానికి ముగింపు కలిపారు. గమనించండి, అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్కు సరైన అవగాహనతో సమాధానం చెప్పారు. అందుకే ఆయన మహానాయకుడిగా కీర్తించబడ్డారు. జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు, ఇది ఆన్ ద రికార్డ్ పార్లమెంటులో, వాజ్పేయి నువ్వు ఏదో ఒకరోజు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతావని. ఇంకో అన్నదాన్ని కామెంట్ పెట్టారు, ఆయన స్వాతంత్రం వచ్చిన రోజే ప్రధానమంత్రి దేశ పరిస్థితి బాగా ఉండేదని అన్న. అప్పుడు ఆయన చాలా చిన్నవారు. కాంగ్రెస్ పార్టీ గురించి ఇవాళ కొద్దిమంది మనుషులు అలా కూడా స్వాతంత్రోద్యమంలో కాంగ్రెస్ పార్టీది కీలక పాత్ర. అప్పుడు నెహ్రూ గారు చెప్పారు, వాజ్పేయి ప్రధానమంత్రి మీరు ఎప్పుడో దేశ ప్రధాని అవుతారని. ఆయన 2 సార్లు అయ్యారు. పివి నరసింహ హయాంలో కాశ్మీర్ విషయంలో ఐక్యరాజ్యసమితితో మాట్లాడని వెళ్ళిన ప్రతినిధి కాంగ్రెస్ వ్యక్తి కాదు, శ్రీమన్ అటల్ బిహారీ వాజ్పేయి గారు. అప్పుడు రాజకీయాలు అలాంటివి. సరే, ఇంకో అన్నదాత కామెంట్ పెట్టారు, చాలా మంచి కామెంట్ అది. డిసెంబర్ 15 క్రీస్తు పుట్టినరోజు. అదే రోజు మన భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ గారి వాజ్పేయి గారి పుట్టినరోజు అని. ఇక మన మరొక కామెంట్ పరిశీలిస్తే, అన్నా నమస్తే, నేను ఒక సందేశం చూద్దామని అనుకుంటున్నాను. మల్లారెడ్డి గారు, ఈ కామెంట్ నా సమాధానం చక్కటి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీది. ఎలాంటి రాజకీయంలోకి మీరు చూసుకోకండి, దానివల్ల చాలా బాధపడతారు. ఇలాంటి కార్యక్రమాన్ని చెడ్డ పేరు మీకు వద్దు. ఈ చక్కటి అనుభూతిని మీరు మరింత ముందుకు తీసుకెళ్లాలని నా యొక్క కోరిక. ఇది అందరి కోరిక. పొద్దున్నే లేస్తేనే యూట్యూబ్లో ఫస్ట్ మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమాన్ని ప్రతిరోజు నేను మరియు ఎంతోమంది చూస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం రాజకీయాలకు మీరు పోవద్దన్నా ప్లీజ్. జై జవాన్ జై కిసాన్. మల్లారెడ్డి అన్న, నేను రాజకీయాలకు వెళ్ళనన్నా, కానీ మన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి గతించిన నేతలపైన అపాండాలు వేయడం, వారిని తక్కువ చేసి మాట్లాడటం, మనం ఎవరు అవునన్నా కాదన్నా పాకిస్తాన్ పోరాటం చేసిన 3 ప్రధానమంత్రులు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, శ్రీమతి ఇందిరా ప్రియదర్శిని గాంధీ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు విజయం సాధించారు. ఎన్ని అవాంతరాలైనా అడ్డంకులు ఎదురైనా ఆ విషయం చెబితే కూడా బాధపడేట్లన్నా. ఏదేమైనా నో కాంట్రవర్సీ, ఐఎమ్ నాట్ ఇంటర్ఫియర్ దిస్ మ్యాటర్. ఏ విషయం మీద ప్రజలు తీసుకెళ్ళాలనుకున్నానో అది అటల్ బిహారీ వాజ్పేయి గారి వీడియో వల్ల వెళ్ళింది. జై హో అటల్జీ. ఇక సాంబశివరావు గారు, అన్నగారు బయట రేట్లు లేవంటున్నారు. నిన్న కది రోడ్లు 3 గంటల సాయంత్రం నుంచి దాదాపు 150 నుంచి 200 టమోటా లారీ బండ్లు పోయాయి.
ఒకసారి వివరించాలి వినతి. రేట్ లేకపోతే అన్ని బండ్లు ఎందుకు వెళ్తాయి భయ్యా? లేకపోతే వ్యాపారస్తులు సర్దుకుంటున్నారా మార్కెట్లలో? ఓసారి అన్న బయట అమ్మకాలు ఏమాత్రం లేవు. బయట ఇంకా కాయలు ఉన్న ఢిల్లీ వాళ్ళు ఇంతలో టమాటాలు కొనలేదు. మధ్యప్రదేశ్ టమాటాలు మహారాష్ట్రకు వస్తున్నాయి. ఈ నెల చివరి వరకు మధ్యప్రదేశ్ అయితే కాస్త క్వాలిటీ బాగున్నాయంటున్నారు. ఈ నెల చివరి తర్వాత గతంలో టీవీ చెప్పినట్టు ఢిల్లీ వాపస్ వస్తారని చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు ధర తక్కువ ఉంది కాబట్టి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. అక్కడైతే లోకల్ టమాటాలు ఇంకా ఉన్నాయి. మనకైనా ఎక్కువ వెళ్ళడం వల్ల ధరలు వెళ్ళడం లేదు. ఏదేమైనా మొత్తం పరిస్థితులు మార్పు వచ్చి ఎగుమతులు పుంజుకొని స్థిరమైన ధరలు కొనసాగి అన్నదాతలందరూ బాగుండాలని, పెట్టుబడులు ఆదాయాలు లాభాలు పెట్టుబడి కలిసి తిరిగి రావాలని భగవంతుడు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. మరొకసారి జై హో భారతరత్న అటల్జీ. సమాధానం చేత లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదేవుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.